హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో 2024 2025కి సంబంధించి హిందీ మోడల్ పేపర్ ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం 100 మార్క్స్కి 3 గంటలు 15 నిమిషాలు పేపర్, 3 గంటలు 15 నిమిషాలు పేపర్ రాయాల్సి వస్తుంది. అయితే మీరు ఈ క్వశ్చన్ పేపర్ చదువుకోవటానికి మీకు 15 నిమిషాలు, ఈ క్వశ్చన్ పేపర్ చదువుకోవటానికి ఫస్ట్ పాయింట్లో 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ చదువుకోవటానికి. అయితే చదివిన క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ మీకు ఏదైతే బుక్లెట్ ఇస్తారో ఆ బుక్లెట్లో రాయాలి అమ్మా. అలాగే ఇక్కడ ప్రశ్నలు ఎన్ని పార్ట్స్కి ఇచ్చారంటే 6 పార్ట్స్కి ఇచ్చారు. అంటే భాగ్ 1, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, లేదా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఉంటుంది కదా, అలాగా 6 భాగాలుగా ఇచ్చారు. భాగ్ 1 అంటే పార్ట్ 1లో మొత్తం 12 బిట్స్ ఉంటాయి, మొత్తం 12 బిట్స్ ఉంటాయి. అయితే ఆ బిట్స్ ఏ గ్రామర్ పార్ట్కి సంబంధించి వస్తాయి అంటే వీటికి ఆన్సర్స్ నేను టిక్ పెట్టేశానమ్మా, మీరు తర్వాత స్లోగా చూసుకోండి. వీడియో తొందరగా ముగించేద్దాం. తద్భవ్ శబ్ద్, తద్భవ్ రూప్ కానీ తత్సమ్ రూప్ కానీ ఏదైనా ఇక్కడ అండర్లైన్ చేశారు కదా, ఇలాగ ఒక సెంటెన్స్ ఇస్తారు అండర్లైన్ చేసిన వాక్యానికి. అయితే తత్సమ్ శబ్దమైనా రాయమంటారు, లేదంటే తద్భవ్ శబ్దమైనా రాయమంటారు. రెండిట్లో ఏదైనా ఇస్తారు. ఫస్ట్ బిట్ అలానే ఉంటుంది. తర్వాత క్రియ ఇవ్వచ్చు, క్రియా విశేషణ కూడా ఇవ్వచ్చు. ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి క్రియా విశేషణ శబ్దకో పెహచాని అని కానీ, క్రియా శబ్దకో పెహచానియే గుర్తుపట్టండి అని కానీ బిట్ ఇస్తారు. తర్వాత సంఖ్య, ఒక నెంబర్ ఇచ్చి దాన్ని ఇగోండి ఇక్కడ మనకి నెంబర్ని హిందీలో ఇచ్చేశారు, దాన్ని మనం ఈ మూడిట్లో ఒకటి సెలెక్ట్ చేయాలన్నమాట. 1947 అన్నారు. దీన్ని మనం నెంబర్లో రాస్తే ఈ మూడిట్లో ఏది కరెక్టో చూసుకోవాలి. తర్వాత కారక చిహ్నాలు కర్త, కర్మ, కారక ఉంటాయి కదా, ఆ కారక చిహ్నాల్లో ఒకటి పెట్టాలి, ఈ మూడింట్లో ఒకటి పెట్టాలి. తర్వాత అండర్లైన్ చేయబడిన దానికి సమాసం ఏంటో రాయండి అన్నారు, సమాసం ఏంటో రాయండి అన్నారు. అయితే మనకి 12 ప్రశ్నల్లో తత్సము తద్భవ్ శబ్ద్, క్రియా లేదా క్రియా విశేషణం లేదా సంఖ్య, తర్వాత కారక చిహ్నాలు, తర్వాత సమాసాన్ని గుర్తించండి అని ఉంది. దాని తర్వాత 6th వన్ సంధి విచ్ఛేద్, సంధికో పెహచానియే అని ఇవ్వలేదు, అంటే సంధి పేరు రాయమని ఇవ్వలేదు. సంధిని మనం ఇలా డివైడ్ చేయాలన్నమాట. ఇలా డివైడ్ చేసి మూడిట్లో ఏది కరెక్టో అది రాయాల్సి ఉంటుంది. నేను సంధికి సంబంధించి గ్రామర్ పార్ట్ అప్లోడ్ చేశాను, మీరు ఒకసారి చూడండి. తర్వాతది పర్యాయవాచి శబ్ద్ లేదా పర్యాయ శబ్ద్, ఈ మూడింట్లో ఒకటి పిక్ చేయాలి. అండర్లైన్ చేయబడిన దానికి మూడింట్లో ఒకటి మనం చూడాలి. ఇక్కడ కూడా అండర్లైన్ చేయబడిన దానికి ఉపసర్గ ఏంటో చూడాలి. ఉపసర్గ ప్రత్యయ అంటే తెలుసు కదా మీకు, ఉపసర్గ తర్వాతది చూడండి ప్రత్యయ. ఉపసర్గ ఇచ్చారు, తర్వాత ప్రత్యయ ఇచ్చారు ఇలా. తర్వాత 10th వన్ ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని లింగ్ మార్చి, లింగ్ పరివర్తన్ అంటే స్త్రీలింగం ఇస్తే పుల్లింగంలోకి మార్చాలి, పుల్లింగం ఇస్తే స్త్రీలింగంలోకి మార్చాలి. అలా మార్చి మళ్ళా సెంటెన్స్ తిరిగి రాయాల్సి వచ్చినప్పుడు ఈ మూడింటిలో ఏది కరెక్ట్ అని మనం పిక్ చేయాల్సి ఉంటుంది. పుల్లింగం ఇస్తే స్త్రీలింగంలోకి మార్చాలి, స్త్రీలింగం ఇస్తే పుల్లింగంలోకి మార్చి ఈ 3 సెంటెన్స్లో ఏది కరెక్టో చూడాలి. దాని తర్వాత కాల్ విభాజన ఇస్తారు. ఇక్కడ ఈ బిట్లో ప్రత్యేకించి భవిష్య కాలంలో రాయండి అని చెప్పారు. మనకి ఏ కాలం అన్న ఇవ్వచ్చు, వర్తమాన కాలము భవిష్యత్తు కాలము, ఇలా ఏ కాలమైనా 3 టెన్స్లో ఒక టెన్స్ ఇవ్వచ్చు. దాని తర్వాత శుద్ధ రూప్ అంటే మనకి తప్పుగా ఇస్తారు, ఆ సెంటెన్స్ని ఈ మూడిట్లో కరెక్ట్ ఏంటో రాయాలి. సిపాహి తంగ్ ఆ గయి హే, ఇది తప్పు, దీన్ని కరెక్ట్ రూపం ఏంటో మనం గుర్తుపట్టి రాయాల్సి ఉంటుంది. దీని కరెక్ట్ రూపం ఇది. అర్థమైంది కదా పిల్లలు? ఫస్ట్ భాగంలో మనకి 12 బిట్స్ ఉంటాయి, 12 బిట్స్ కంపల్సరీ రాయాలి. ఇందులో చాయిస్ ఏమీ ఉండదు, ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. మొత్తం 6 భాగాలు ఉంటాయి. మనం భాగ్ 1 చూసాం.
తర్వాత భాగ్ 2లో మన టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రోజ్కి సంబంధించి ఒక పారాగ్రాఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. పోయట్రీకి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అది మన టెక్స్ట్ బుక్లో ఉన్నది మాత్రమే. పాఠంలోంచి ఏదైనా ఒక ముక్క ఇచ్చి దానికి సంబంధించి ఇక్కడ చూపించినట్టు 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. ఇక్కడ మొత్తం 5, అంటే ప్రోజ్కి సంబంధించి 5 మార్క్స్. తర్వాత చూడండి పోయట్రీ. ఇక్కడ పోయట్రీ ఇచ్చారు, పద్యాంశం ఒక పద్యం ఇచ్చారు, దానికి సంబంధించి కింద 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 5 క్వశ్చన్స్ కూడా రాయాలి, దానికి కూడా 5 మార్క్స్. అయితే దాని తర్వాత అంటే పఠిత్ అపఠిత్. పఠిత్ అంటే మనం చదివిన మన టెక్స్ట్ బుక్లో ఉన్నవే పై 2. ఆ తర్వాత అపఠిత్ పద్య అపఠిత్ గద్య అని 2 ఇస్తారు. అంటే ఇది మనం చదవనది కానీ ఈజీగా ఉంటుంది, అంత కష్టంగా ఉండదు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే మన తిరంగా జెండా, మన జెండా గురించి ఇచ్చారు. జెండాలో ఎన్ని రంగులు ఉంటాయి, మధ్యన ఉన్న చక్రాన్ని ఏమంటారు, ఇలాగా క్వశ్చన్స్ ఇచ్చారు. ఎన్ని కలర్స్ ఉంటాయి అలా ఒక పేర ఇచ్చారు. దానికి సంబంధించి కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్. ఇది చూసారు కదా. అయితే ఇవి చూడండి మల్టిపుల్ చాయిస్లో ఉన్నాయి. భారత్ కే జెండే మే కితనే పట్టియా హై. భారత జెండాలోని ఎన్ని ఉంటాయి, ఇలా ఉంటాయి కదా 3. అవి ఎన్ని అంటే 3, 3. ఇది టిక్ పెట్టాలి. ఏ కనుక ఇక్కడ ఆప్షన్ ఏ అని రాయాలి. ఇలాగా మల్టిపుల్ చాయిస్లోనే ఉంటుంది, మనం చూసుకుని రాసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు. ఇది మీకు గుర్తుందా? आओ बच्चे तुम्हें दिखाए जाके हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की, వందే మాతరం మనం పాడుకునే వాళ్ళం కదా పాట. అయితే దీనికి సంబంధించి ఇది కూడా మనకి మల్టిపుల్ చాయిస్లోనే ఇస్తారు. ఇవి కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి చదువుకుని మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. మరలా గుర్తు చేస్తున్నానమ్మా, మన టెక్స్ట్ బుక్కి సంబంధించి పోయిటరీకి 1, ప్రోజ్కి 1 ఇస్తారు. అవి 10 మార్క్స్. మన టెక్స్ట్ బుక్లో లేనివి అపఠిత్ గద్య అపఠిత్ పద్య 2 ఇస్తారు. వాటికి కూడా ఒక్కొక్క దానికి 5 మార్కులు. పార్ట్ 3లో చూడండి. పార్ట్ 3లోని ఇక్కడ మనకి కవికి సంబంధించి 10 మార్క్స్కి ఉంటుంది. అయితే ఇక్కడ ఏక కవిక పరిచయం అన్నారు. ఈ రెండిట్లో ఏదో ఒకటే రాయాలి. కబీర్దాస్ ఇచ్చారు, మైథిలి శరణ్ గుప్త ఇచ్చారు. ఈ రెండిట్లో ఏదో ఒక కవి పరిచయం మనం పూర్తిగా చూడకుండా రాయాల్సి వస్తుంది. దాని తర్వాత ఇది కూడా కవి పరిచయమే. కవి పరిచయం ఇక్కడ చూసి ఇక్కడ బ్లాంక్స్లో రాయాలి. ఇది ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. కవి పరిచయం, దానికి సంబంధించిన బ్లాంక్స్ ఉంటాయి, ఇది చూసి ఇక్కడ రాయాలి. కవి పరిచయాలకి సంబంధించి మనకి 10 మార్క్స్ అనమాట. పార్ట్ 3 అయిపోయింది. తర్వాత పార్ట్ 4 చూడండి. మనకి లాస్ట్ ఇయర్ ఆప్షన్ ఏమీ ఉండేది కాదు, 8 క్వశ్చన్స్ ఇచ్చేవారు. 8 క్వశ్చన్స్కి కూడా మనం కంపల్సరీ ఆన్సర్స్ రాయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే మనకి 10 క్వశ్చన్స్ ఇచ్చారు. 10 క్వశ్చన్స్లో కేవలం 8 ప్రశ్నోంకే ఉత్తర్, కేవలం 8 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే మనం రాయాలి. అయితే ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఏమో పోయిటరీకి సంబంధించి ఇస్తారు పద్య భాగ్లోంచి. తర్వాత 4 క్వశ్చన్స్ గద్య భాగ్లోంచి ఇస్తారు, అంటే ప్రోజ్లోంచి ఇస్తారు. తర్వాత 3 క్వశ్చన్స్ ఉపవాచక్ అంటే నాన్ డీటెయిల్లోంచి ఇస్తారు. ఫస్ట్ 3 క్వశ్చన్స్ పద్య, తర్వాత 4 గద్య, తర్వాత 3 ఉపవాచక్. ఇలాగా మనకి మొత్తం 10 క్వశ్చన్స్ ఇస్తారు. మనం 8 మాత్రమే రాయాలి. 8 × 3 24 మార్క్స్కి మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అర్థమవుతుంది కదా పిల్లలు? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. తర్వాత చూడమ్మా, పార్ట్ 5లో ఏముంటాయి అని అంటే నిబంధాత్మక ప్రశ్న అంటే ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ 2 ఇస్తారు, మనం 1 మాత్రమే రాయాలి. 2 ఇస్తారు, మనం 1 మాత్రమే రాయాలి. ఒకటేమో ఇది చూడండి, ఇక్కడ మీరాబాయి గురించి ఒకటి ఇచ్చారు. తర్వాత
ఆత్మత్రాణ్ అనే పోయట్రీకి సంబంధించి 2 ఇచ్చారనమాట. పోయట్రీకి సంబంధించి 2 క్వశ్చన్స్ ఇచ్చారు, 1 మాత్రమే రాయాలి, ఒక్కొక్క క్వశ్చన్కి 8 మార్క్స్. దాని తర్వాత ప్రోజ్లోంచి మరలా 2 క్వశ్చన్స్ ఇచ్చారు, ప్రోజ్లోంచి 2 ఇచ్చారు, మనం ఒక్కటే రాయాలి. పైదేమో పోయట్రీ నుంచి 2 ఇచ్చారు, 1 రాయాలి, ఒక్కొక్క దానికి 8 మార్కులు. ప్రోజ్ నుంచి ఏమో 2 క్వశ్చన్స్ ఇచ్చారు, 1 రాయాలి, ఒక్కొక్క దానికి 8 మార్కులు. అక్కడికి 5th పార్ట్ అయిపోయింది. తర్వాత చూడండి ఇక్కడ 6th పార్ట్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ 2 లెటర్స్ ఇచ్చారు, 2 లెటర్స్ ఇచ్చారు, అందులో 1 రాయాలి. చూడండి ఇక్కడ నేను అండర్లైన్ చేశాను కదా, ఏక్ ప్రశ్న, మీరు గుర్తుపడతారని ఏక్ ప్రశ్న దగ్గర అండర్లైన్ చేశాను. అయితే లీవ్ లెటర్ రాయమంటున్నారు. దేనికి? నాకు ఫీవర్ వచ్చింది, అందుకని నేను స్కూల్కి రాలేను అని చెప్పి ప్రధానాధ్యాపక్కి మనం లెటర్ రాయాలి. ఇంకొకటి ఏంటంటే హిందీ నేర్చుకుంటే మనకి ఏంటి ఉపయోగం, ఎందుకు హిందీ నేర్చుకోవాలని మన ఫ్రెండ్కి ఒక లెటర్ రాయమని ఇచ్చారు. ఈ రెండిట్లో ఒకే ఒక్క లెటర్ రాయాలి, దానికి 8 మార్కులు. అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడుకి మరలా ఏం మారింది అంటే ఇదిగోండి ఇక్కడ మనకి ఆప్షన్స్ 4 ఇచ్చారు. ఇది ఇంకా చాలా చాలా ఈజీ చేసేసారు. ఇది 2 ఇస్తే మనకు రాయటం కష్టం, కానీ 4 1 రాయడం అంటే చాలా చాలా ఈజీ. అది ఎన్ని వాక్యాల్లో? 10 వాక్యాల్లో మాత్రమే రాయాలంట. జనరల్ ఎస్ఎస్ అనమాట, ఇవి జనరల్ ఎస్ఎస్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే వృక్ష హమారే సాథీ ఇచ్చారు, పుస్తకాలే ఇచ్చారు, దీపావళి ఇచ్చారు, దూరదర్శన్ ఇచ్చారు. ఈ 4 ఏదైనా 1 రాయాలి, ఒకదానికి 10 మార్కులు, 10 సెంటెన్స్లో రాయాల్సి ఉంటుంది అన్నారు. మరీ 10 కాకుండా ఒక 15 అలా రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. అంతే పిల్లలు, అర్థమైంది కదా పేపర్ మోడలు ఇంతే. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. నేను ఇంపార్టెంట్ లెటర్స్ చాలా వరకు నేను అప్లోడ్ చేశాను, ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి. ఇంపార్టెంట్ లెటర్స్ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, చూడండి. నేను తొందరలోనే జనరల్ ఎస్సేస్ కూడా నేను పెడతాను మా ఛానల్లో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.